హిట్ మ్యాన్ నయా రికార్డ్ 50 సార్లు 50+ స్కోర్ చేసిన రోహిత్ శర్మ 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ శాపాన్ని చెరిపేసిన ముంబై ఇండియన్స్. ఈ ఫామ్ చాలదా రోహిత్ వరల్డ్ కప్ కి రెడీగా ఉన్నాడని చెప్పడానికి? ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్స్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. 5 సార్లు ఛాంపియన్ అయినటువంటి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026ను విజయంతో స్టార్ట్ చేసింది. ఐపీఎల్లో 14 ఏళ్ల తర్వాత తమ తొలి మ్యాచ్ లో గెలుపొందింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తమ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2012లో గెలిచింది. అప్పటి నుంచి 2025 సీజన్ వరకు వరుసగా 13 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. కానీ ఐపీఎల్ 2026లో కేకేఆర్ తో మ్యాచ్ లో గెలిచి ఆ చెత్త రికార్డును బ్రేక్ చేసింది. ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ సాధించినప్పటికీ ముంబై ఇండియన్స్ మాత్రం సీజన్లో తమ తొలి మ్యాచ్ లో ఓటమి పాలయ్యేది. 2012 నుంచి ఆ జట్టు ఇదే ఆనవాయితీని కొనసాగించింది. దీంతో ఆ జట్టు అభిమానులు మొదటి మ్యాచ్ దేవుడికని సర్ది చెప్పుకునేవారు. ఆ తర్వాత ఆ టీం మంచి ప్రదర్శన చేసి టైటిల్ సాధించడమో లేదా ప్లే ఆఫ్స్ కి చేరడమో చేసేది. కానీ ఈసారి మాత్రం తొలి మ్యాచ్ లోనే ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుకు హెచ్చరికలు జారీ చేసింది. కేకేఆర్ నిర్దేశించినటువంటి 221 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లోనే ఛేదించి ఔరా అనిపించింది. ఇక ఇందులో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది రోహిత్ శర్మ గురించి. ఐపీఎల్లో రోహిత్ శర్మ తన పేరుపై కొత్త రికార్డును లిఖించుకున్నాడు. హిట్ మ్యాన్ బ్యాట్ పదునెక్కితే రికార్డులు వాటంతటవే బద్దలవుతాయని మరోసారి చాటి చెప్పాడు. రోహిత్ శర్మ పవర్ఫుల్ బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ ను వెంటాడుతున్నటువంటి ఓ శాపానికి కూడా విముక్తి కలిగింది. ఆరంభ మ్యాచ్ లో ఇప్పటి వరకు గెలుపులేని ముంబై తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. అదేవిధంగా రోహిత్ కూడా హాఫ్ సెంచరీలతో కొత్త మైల్ స్టోన్ అందుకున్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 220 పరుగులు చేశారు. కెప్టెన్ అజింక్య రహానే 40 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 67 పరుగులు చేయగా, ఫిన్ ఎలెన్ 17 బంతుల్లో 37 పరుగులు బాదాడు. అంక్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 51, రింకు సింగ్ 21 బంతుల్లో 33 పరుగులు చేయడంతో కోల్కతా 220 పరుగులు చేసింది. క్యామరూన్ గ్రీన్ 18 పరుగులతో నిరాశపరిచాడు. భారీ టార్గెట్ చేజింగ్ తో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్ జట్టుకు రాయల్ రికెల్టన్, రోహిత్ శర్మ అద్భుతమైనటువంటి స్టార్ట్ ఇచ్చారు. హిట్ మ్యాన్ 38 బంతుల్లోనే 6 ఫోర్లు 6 సిక్సర్లతో 78 పరుగులు చేయగా, ర్యాన్ రికెల్టన్ 43 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి తొలి వికెట్ కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ముంబై ఇండియన్స్ జట్టు 19.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి ఒక కొత్త మైల్ స్టోన్ ని సైతం అందుకున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని తన కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 50తో రికార్డు క్రియేట్ చేశాడు. అదేవిధంగా 50+ స్కోర్లను 50 సార్లు చేసి రికార్డును సృష్టించాడు. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ 72 హాఫ్ సెంచరీలతో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో డేవిడ్ వార్నర్ 66, శిఖర్ ధావన్ 53, రోహిత్ శర్మ 50తో వరుసగా నిలిచారు. సో మొత్తంగా రోహిత్ ఇప్పుడు మొన్న చేసినటువంటి 50 తోటి ఆబ్వియస్ గా 50+ స్కోర్ 50 సార్లు ఆ రికార్డ్ ని కూడా బ్రేక్ చేశాడని కూడా ఈజీగా చెప్పొచ్చు. అండ్ ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి ఫామ్ చూస్తే డెఫినెట్ గా వరల్డ్ కప్ కి చాలా రెడీగా ఉన్నాడు రోహిత్ శర్మ అని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న బ్యాటింగ్ మనం చూసిందేగా, ఆబ్వియస్ గా దాదాపు సిక్సర్లు 4లతోటి కంప్లీట్ గా ముంబై అండ్ అటు ముంబై మ్యాచ్ ని ఆబ్వియస్ గా చేతుల్లో తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టించాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దాదాపు 148 పరుగుల భాగస్వామి. ఇన్ కేసు రోహిత్ శర్మకి పర్ఫెక్ట్ గా కొంచెం సపోర్ట్ చేస్తే చాలు ఎలా రెచ్చిపోతాడో హిట్ మ్యాన్ మరొకసారి ఆబ్వియస్ గా ఆ రికార్డ్ ని చేసి చూపించాడు. సో అదే విధంగా ఉన్నటువంటి ఫామ్ కూడా, అంటే చాలా మంది అంటే రోహిత్ ఫామ్ కోల్పోయాడు, ఫిట్నెస్ లేదు, చాలా రకాలైనటువంటి రూమర్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ వచ్చేటువంటి వరల్డ్ కప్ లో రోహిత్ తీసుకుంటారా వద్దా అనుకున్నటువంటి డౌట్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్ చూస్తే ఆబ్వియస్ గా రోహిత్ శర్మ నెక్స్ట్ వచ్చేటువంటి వరల్డ్ కప్ ఆడితేనే బెస్ట్ అన్నటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అండ్ ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ క్రీజ్ లో ఉంటే అవతల ప్రత్యర్థి కూడా కొంచెం భయపడతాడు. అండ్ ఆ ధైర్యం కూడా వేరేలా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ లో ఉండాలి. ఈ ఫామ్ చూస్తే చాలదా నెక్స్ట్ వచ్చేటువంటి వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడడానికి ఎంత పర్ఫెక్ట్ అని చెప్పడానికి కూడా చాలా మంది అయితే కామెంట్స్, అటు కామెంటేటర్స్ కూడా చెప్తానే ఉన్నారు, ఇటు చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా. డెఫినెట్ గా ఈ ఫామ్ తోటి కనుక కంటిన్యూ అయితే ఆబ్వియస్ గా రోహిత్ శర్మని నెక్స్ట్ వరల్డ్ కప్ తీసుకోవాల్సిందే. స్క్వాడ్ లో కంపల్సరీ రోహిత్ ఉండాల్సిందే అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో మరి నెక్స్ట్ వరల్డ్ కప్ లో ఈ ఫామ్ చూసాక రోహిత్ శర్మ ఆడాలా వద్దా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి.